హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చుడీ ప్యాంటు ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ క్లాత్ను 2 ఫోల్డింగ్లు చేసుకుని ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్లో వస్తుంది. ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకోండి. ఆది ప్యాంట్ని ఈ విధంగా పైన వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా ఉంచి ఆది ప్యాంట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. పాదం దగ్గర కింద మడత కోసం ఇలా 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాంట్ యొక్క కాలు దగ్గర లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకుని కింద కట్ వరకు కూడా మార్క్ చేసి పెట్టుకోవాలి. మనకి ఈ చుడీ ప్యాంట్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది కాబట్టి క్రాస్గా చుట్టూ కూడా మార్క్ చేసుకోండి. వేస్ట్ పార్ట్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఆది ప్యాంట్ యొక్క కిస్తా లూజు ఎంత ఉందో చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పై వైపున మనం మార్క్ చేసుకున్నాం కదా, అది మొత్తం మార్కింగ్స్ అన్నీ కూడా కలుపుకోవాలి. కిస్తా డౌను మార్క్ చేసుకోండి. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కరువు ప్లేస్ను కాలు యొక్క కరువుకి కలుపుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ అన్నిటికి కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. చుట్టూ కూడా 1 ఇంచ్ వరకు ఖర్చు యాడ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఈజీగా ఆది ప్యాంటుతో చుడీ ప్యాంట్ అనేది ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ వరకు మనకి కట్ అనేది వస్తుంది. ఇక్కడ 2 పీసులు అటాచ్ చేసుకోవాలి, క్రాస్ పీసులు, అది కూడా చూద్దాం. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. మధ్యలో ఒక కట్ ఇవ్వండి. ఇప్పుడు క్రాస్ పీస్లు అటాచ్ చేసుకోవాలన్నాను కదా, అక్కడ ఈ విధంగా క్రాస్ ముక్కను తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ యొక్క వేస్ట్ పార్ట్ను ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తున్నాను. మిగతా క్లాత్ను ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. పైన 1 ఇంచు నాడా వేసుకునేది ఉంటుంది కదా, ఆ మడత కోసం తీసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజు ప్యాంట్ అండి, నడుము లూజ్ కూడా ఎక్కువ ఉంటుంది. నడుము లూజు ఎంతైతే ఉందో దాన్ని 4 ఫోల్డింగ్స్ మీద చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కింద పొడవు కూడా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 2 మడతల మీద 28 ఉంది. పొడవు వచ్చి 7.5. 7.5కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం.
నడుము లూజ్ వచ్చి 4 ఫోల్డింగ్ల మీద 14 ఇంచులకు మార్క్ చేసాం. ఇప్పుడు మార్కింగ్స్ ప్రకారం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు చూద్దాం. మధ్యలో కట్స్ ఇచ్చుకుంటే అవి సైడ్కి రావాలని మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మిగతా క్లాత్ నుంచి నాడా కోసం క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఇంచ్ వెడల్పుతో నాడాకి క్లాత్ కట్ చేసుకోండి. పొడవు వచ్చి మన నడుము కొలత ఎంతైతే ఉందో దానికి ఒక 8 ఇంచెస్ వరకు యాడ్ చేసుకుని నాడా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ నాడాకి కట్ చేసుకున్న పీసులు 2 అటాచ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. మీకు క్లాత్ సరిపోకపోతే ఈ నాడకు బదులుగా రెడీమేడ్ నాడ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ పార్ట్ తీసుకుని మనం పైన నాడా కోసం మడత వేసుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నాను. అక్కడ నుంచి కింద వరకు స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో గ్యాప్ ఉంచాలి, ఆ 1/2 ఇంచు గ్యాప్. అక్కడ మనకి నాడా ఎక్కించుకోవడానికి వీలుగా ఉండడం కోసం హోల్ వస్తుంది. దారాలన్నీ కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని అటువైపు ఇటువైపు 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. దీనివల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. పోగులు అనేవి బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మరొక వైపు కూడా ఖర్చు లోపలికి మడత వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పైవైపు నాడా కోసం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చు వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఖర్చు ఎంతైతే ఉందో అంతవరకు ఫోల్డ్ చేసుకుని ఈ వేస్ట్ పార్ట్ మొత్తం కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కాలుది విడిగా కుట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా పీసులు తీసుకున్నాం కదా,
అవి ముందు అటాచ్ చేసేసుకోవాలి. చుడీ ప్యాంటు క్రాస్ కటింగ్లో కట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ పీస్లు అనేవి అటాచ్ అవుతాయి. ఒక్కొక్కసారి క్లాత్ తక్కువ ఉంటే 4 పీసులు కూడా అటాచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఒక కుట్టు వేసుకుని దాని పైనుంచి మరొక కుట్టు వేసుకోవాలి. రెండో పీస్ కూడా సేమ్ ఇట్లానే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా, వాటిని కరెక్ట్గా మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ప్యాంట్ని ఓపెన్ చేసుకుని రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్క్ చేసుకోండి. రైట్ సైడు పైకి వచ్చేటట్టుగా క్రింద కాలు దగ్గర 1.5 ఇంచు ఖర్చు పెట్టుకుని ముందు ఒక ఫోల్డింగ్ వేసి దాని నుండి మరొక ఫోల్డింగ్ వేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. అదేవిధంగా రెండో కాలు వైపు కూడా కుట్టు వేసుకుని ఇప్పుడు కిస్తా దగ్గర 2 పీసులను అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు ఒక కుట్టు వేసుకుని తరువాత చిన్న ఫోల్డింగ్ వేసుకుని మరొక కుట్టు వేసుకోవాలి. దీనివల్ల దారం పోగులు బయటికి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం ప్యాంట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కాలు పార్ట్ని విడిగా వేస్ట్ పార్ట్ని విడిగా కుట్టుకున్న తర్వాత అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. రెండో వైపు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాలు క్రింద భాగం నుంచి మన స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. గీత పెట్టిన ప్లేస్ వరకు ఓపెన్ వస్తుంది. అక్కడ మనం ఉక్సులు స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు ఉంచి ఈ విధంగా కుట్టు అనేది స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది క్రాస్ పీస్ అవ్వడం వల్ల గట్టిగా పట్టుకుంటే సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నెమ్మదిగా కొంచెం కొంచెంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఖర్చు మనం కట్ చేసుకునేటప్పుడు ఎంతైతే పెట్టామో ఆ ఖర్చు వరకు స్టిచ్చింగ్లో కూడా ఖర్చు పెట్టుకుని కుట్టుకు వేసుకోవాలి. ఈ విధంగా కిస్తా వరకు వచ్చిన తర్వాత కిస్తా దగ్గర పొడవు చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అవతల వైపు కూడా ఎంతవరకు కట్ ఇవ్వాలో అక్కడ వరకు చూసుకుని కుట్టు వేసుకోవాలి.
ఇదే విధంగా ప్యాంటు మొత్తం కుట్టు మీద మరొక కుట్టు వేసుకోండి. ఇప్పుడు క్రింద వైపు కట్స్ కుట్టుకోవాలి. దానికోసం మనం ఖర్చు ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంత ఖర్చు మార్కింగ్ చూసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసి కట్స్ వేసుకోవాలి. పంజాబీ డ్రెస్ టాప్కి ఏ విధంగా అయితే సైడ్ కట్స్ వేసుకుంటామో అదేవిధంగా కాళ్ళ దగ్గర కట్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ మనం 2 ఉక్సులు తాళ్ళు వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కాళ్ళు కూడా స్టిచ్ వేసుకుని ఇప్పుడు ఈ వేస్ట్ పార్ట్ 2 కూడా అటాచ్ చేయడం చూద్దాం. ఈ విధంగా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్ అనేది. ఫ్రిల్స్ పెట్టుకోవాలి కిస్తా దగ్గర. చిన్న చిన్నగా 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇస్తూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సైడ్ కట్ ఉంది కదా, 2 వైపుల్లో ఉన్న కట్స్ 2 కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా వేస్ట్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ కూడా కిస్తా దగ్గర కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. దీనివల్ల మనకి ప్యాంట్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా కుట్టు వేసుకుని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్యాంట్ మొత్తం మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ మనకు హుక్స్ తాడు వేసుకోవాలి. బటన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. చుడీ ప్యాంటు ఈ విధంగా రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.